నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. యువకుడు మళ్ళీ మనకు ఈరోజు గ్రామ సర్పంచ్గా రావడం, గ్రామ నాయకుడిగా మరి వారు ఈరోజు ఇక్కడ మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం సంతోషదాయకం. అలాగే సంస్థ గౌరవ అధ్యక్షుడు, తర్వాత మన విగ్రహ ప్రదాత, మనందరికీ సుపరిచితులు, తెలంగాణలో ఆంధ్ర వల్ల నిర్బంధ విద్య కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని తను కాలేజీలను స్థాపించి రాష్ట్ర నలుమూలల వారి యొక్క బ్రాంచెస్ని విస్తరింపజేసి ఈరోజు తెలంగాణ నుంచి వేలాది మంది విద్యార్థులకి విద్యాదానం జరుగుతున్నటువంటి సందర్భం. అలాంటి విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారి ఈరోజు ఈ కార్యక్రమంలో ఉండడం సంతోషదాయకం. వారికి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ సంస్థ అధ్యక్షుడు గంగాచారి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి అద్భుతమైనటువంటి విషయాలను మనకు అందరికీ తెలియజేసినటువంటి మన ఎంపీడీఓ స్వరూపారాయణ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విచ్చేసి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ పిల్లలందరికీ ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, కార్యక్రమం నిర్వహణ ఇందాక మన జీవన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. వారి సంక్షిప్తమైనటువంటి స్పీచ్లో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత ఇంప్రెసివ్గా ఉంది. తను ప్రామిస్ చేశారు, నెక్స్ట్ వివేకానంద జయంతి ఏదైతే ఉంటుందో అద్భుతంగా మా కొట్టిమల్ల మండలం అంతా తిరిగి చూసేటట్టుగా అందరినీ సంఘటితం చేసి బ్రహ్మాండంగా యూత్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి నేను నిర్వహిస్తానని చెప్పి మనందరికీ ప్రామిస్ చేయడం చాలా సంతోషదాయకం. దానికి మనం సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన విషయం. నేను ఇదే విషయాన్ని చెప్పడానికంటే ముందు వారు ప్రామిస్ చేస్తున్నారు. నేనే అడుగుతుంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైంలో దీన్ని మీరు చార్జ్ తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఈ సంస్థలో ఉన్నటువంటి సంస్థ నిర్వాహకులంతా ఏజ్ 50 అంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ అందరూ పెద్ద మనుషులు ఉన్నారు. పాపం వాళ్ళు స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైన వాళ్ళ భావజాలం ఇదంతా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ. భారతీయత తప్పితే ఏ పార్టీలకు దేనికి సంబంధం లేనటువంటి వ్యవస్థ. భారతీయత ఏ పార్టీకి సంబంధించింది కాదు. సో హిందూయిజం ఇన్ ద సెన్స్, హిందూయిజం అనేది హిందూస్థాన్, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి విషయమే తప్పితే పార్టీలకు మిగతా వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. కాషాయం కట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవ్వడు. సో అలాగే ఈరోజు జీవన్ రెడ్డి గారు మనందరికీ ప్రామిస్ చేయడం, నెక్స్ట్ జరగబోయే వర్ధంతి ఏదైతే ఉందో అద్భుతంగా దాన్ని నిర్వహించుకోవడానికి ప్రామిస్ చేయడం. తర్వాత నేను అదే చెప్దాం అనుకున్న వారికి, ఈరోజు గ్రామంలో కొన్ని వేల మంది యువత ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సినటువంటి విషయం. ఇది యూత్ డే. యాక్చువల్లీ వివేకానంద గారు యువకుడిగా ఉన్నప్పుడే మరణించింది. యూత్కి ఐకాన్ వివేకానంద గారు. వారి గురించి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు సత్యనారాయణ గారు ఇచ్చున్నారు వివేకానంద గారి గురించి, వారి గొప్పతనం గురించి. సో ఈ విషయాలన్నీ యూత్కి రీచ్ అవ్వాలి. ఇందాక స్వరూప మేడం మాట్లాడుతూ దుర్వ్యసనాలకు బానిసలు అయిపోయి అక్కడిక్కడ యూత్ అంతా రాంగ్ కేసెస్లో రాంగ్ టైం అంతా స్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వారు చెప్పడం. సో అట్లనే సర్పంచ్ గారు ఇందాక యూత్నంతా అన్ని సంఘాలను సంఘటితం చేసి తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహణ నెక్స్ట్ టైం బ్రహ్మాండంగా చేద్దామని ప్రామిస్ చేయడం. ఇవన్నీ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ నిర్వహణ గురించి మాట్లాడడానికి గంగాచారి గారు మిగతా మిత్రులు కొంతమంది ఆయనకు వచ్చినప్పుడు ఈ డిస్కషన్ జరిగింది. మేమంతా వయసు అయిపోయింది, రాబోయే కాలంలో మా యూత్ దీన్ని అప్పచెప్పి వారి ఉద్యోగ ఈ కార్యక్రమ నిర్వహణ ఇంకా ముందు జరపాలి. ఈసారి మేము చేయాలనుకుంటున్నాం, ఈసారికి ఇంకా రాబోయే రోజుల్లో వారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తామని చెప్పి వారు చెప్పడం, అది ఇక్కడ కార్యరూపం దాల్చడం, జీవన్ రెడ్డి గారు అందరికీ ప్రామిస్ చేయడం కూడా అద్భుతమైనటువంటి విషయం. దీన్ని రాబోయే రోజులలో ఒక మహాకార్యంగా దీన్ని రూపుదిద్దాలు చేసి, తర్వాత మనం గుడి నిర్మాణం కోసం ఎట్లయితే అందరం ఊరంతా కదిలి మనం వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాము, అట్లనే మిగతా ప్రతి కార్యక్రమం, గ్రామంలో జరిగే కార్యక్రమంలో ప్రతి యువకుడు, ప్రతి గ్రామస్తుడు కూడా వాలంటరీగా పార్టిసిపేట్ చేసి తన వంతు భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. అప్పుడే గ్రామ అభివృద్ధి. యూత్ ఎప్పుడైతే వెల్దీగా ఉంటుందో, యూత్ ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉంటుందో, గ్రామం కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి మరి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసి ఇక్కడి నుంచి తెలంగాణ నలుమూలల విద్యా సంస్థల్ని స్థాపింపజేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి నరేందర్ రెడ్డి గారు వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం, గ్రామ యువత అంతా ఇక్కడ ఉండాల్సినటువంటి సమయం ఇది ఈరోజు. సో దీన్ని యూత్కి రీచ్ అయ్యేటట్టుగా చేసి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు
ఇలా కాకుండా ఇంకా అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి కార్యక్రమం నిర్వహణ చేయడం మనందరికీ అవసరమైనటువంటి విషయం. దీనికి ఈ సంస్థ నిర్వాహకులందరికీ కూడా సర్పంచ్ జీవన్ రెడ్డి గారు, అలాగే మిగతా గ్రామ యూత్ అంతా కూడా అన్ని యువ సంఘాలు ఏకమైపోయి సంఘటితంగా ఈ కార్యక్రమం నిర్వహణ రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వివేకానంద స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా నిర్వహణ చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఒక స్టాండర్డ్ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక ముందు కేవలం జయంతి రోజునే కార్యక్రమాల నిర్వహణ చేయడం కాకుండా సంవత్సరం అంతా కూడా వారి ఆలోచనల్ని, వారి సూక్తుల్ని, వారి యొక్క పరిజ్ఞానాన్ని, వారు సమాజానికి అందించినటువంటి ఆ మెసేజ్ని యువకుల్లోకి, విద్యార్థుల్లోకి, ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి ఈ సమితి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలలో భారతీయతని పెంపొందించడానికి, తర్వాత దేశభక్తిని పెంపొందించడానికి, వందేమాతర గీతాన్ని తప్పులు లేకుండా లయబద్ధంగా పాడే విధంగా, అలాగే జనగణమన జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా స్వచ్ఛంగా పాడే ఒక విధానాన్ని అందరికీ నేర్పించడానికి ఈ సంస్థ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా సంవత్సరం అంతా కూడా 360 రోజులు ఏదో ఒక కార్యక్రమం వివేకానంద సమితి పక్షాన కొడిమ్యాల మండలం నుండి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం, దాంతోపాటు రాబోయే రోజుల్లో మండలం అంతా కూడా గ్రామాన వివేకానంద జయంతి ఏదైతే ఉందో ఆ స్వామివారి జయంతిని ఘనంగా నిర్వహణ చేయడానికి యూతులందరినీ కలిపి సంఘటితంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సంఘ సభ్యులు తెలపడం. సో ఈ సంఘం ఈరోజు ఇంకా పటిష్టంగా యువకులని ఈ సంఘంలో చేర్పించి వారికి పూర్తి బాధ్యతలను అప్పచెప్పి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి సంఘాన్ని మరింత పటిష్టం చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. ధన్యవాదాలు.